1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అమెరికాలో 24 ఇయర్స్ నుంచి ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. అంటే ఎందుకు సార్ ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ని ఎందుకు తగ్గించారు ట్రంప్ గవర్నమెంట్? అంటే అది బలమైన రీజన్ ఏమన్నా ఉందా అంటే దీనికి? రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీకు మా చిన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ, బిఎస్సి, బీకామ్ అని 3 ఉండేవి. ఇప్పుడు మరి ఇంకా ఆఫర్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. బీకామ్లో జనరల్గా ఆర్ బిఏ హిస్టరీ, బిఏ లిటరేచర్, బిఏ సోషల్ సైన్సెస్ ఇలాంటివి చేసిన వాళ్ళు, ఆర్ బిఏ పొలిటికల్ సైన్స్. చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీలో ఒకసారి అడ్మిట్ అయ్యాక వాడు ముందు బిఏ చేస్తాడు, తర్వాత ఎంఏ అంటాడు, ఎంఏ పొలిటికల్ సైన్స్ అంటాడు, ఎంఏ ఇంకోటి అంటాడు, ఎంఏ. ఆ యూనివర్సిటీలో వాళ్ళ స్టే అలా కంటిన్యూ అవుతూనే ఉండేది. అక్కడి నుంచే స్టూడెంట్ లీడర్స్ తయారై వచ్చారు. ఒకసారి కొంచెం గట్టిపడ్డాక వాళ్ళ షేర్డ్ రూమ్లోంచి ఇండిపెండెంట్ రూమ్స్, అన్ని రకాల మేనేజ్మెంట్స్ జరిగేవి. సేమ్ కాన్సెప్ట్ అక్కడ కూడా జరుగుతుంది. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి I-20లు మార్చుకోవడాలు, ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్సులో ఎన్రోల్ చేసుకుని మా ఫస్ట్ 4 ఇయర్స్ ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఒక 2 ఇయర్స్ ఇది స్టక్ చేస్తాను. జస్ట్ అదేంటంటే స్టూడెంట్గా వచ్చి స్టడీస్ అనేది పక్కన పెట్టి సైడ్కి కేవో మొదలుపెట్టి ఈ స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం మాత్రమే ఎన్రోల్మెంట్స్ చేసుకుని అక్కడ అమెరికాలో వాళ్ళు ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం స్టే చేస్తున్నారు. సో స్టేటస్ అనేది ఒక మీకు పాస్పోర్ట్ అయిపోయింది అనమాట. ఒక ఆథరైజేషన్ వచ్చేసింది అంటే నేను ఐఎమ్ హియర్ లీగలీ, హియర్ ఇస్ మై స్టేటస్. బట్ ఆర్ యూ రియలీ అ స్టూడెంట్? నో. మీరేంటంటే 5,000 4,000 సెమిస్టర్కి కట్టే కొన్ని కాలేజెస్ ఉన్నాయి. వాటిలో ఎన్రోల్ చేసేసుకుని, ఇన్ఫ్యాక్ట్ కొన్ని అయితే నేను ఈ మధ్యలో సర్ప్రైజ్ అయ్యాను. నేను కోవిడ్ తర్వాత వచ్చిన ఎఫెక్ట్ ఏంటంటే, మీరు కాలేజ్ సెమిస్టర్ సైన్ అప్ అయిన తర్వాత ఒక్క కోర్సుకి మాత్రం వీక్లో ఒక్కసారి మీరు క్యాంపస్కి రావాలి. వీక్లో ఒక్కసారి క్యాంపస్కి ఒకరోజు ఒక కోర్సుకి, మిగిలినవన్నీ మీరు ఇంటర్నెట్లో ఆన్లైన్లో చేసుకోవచ్చు. అలాంటి వాడు అసలు అమెరికా రావాల్సిన అవసరం ఏంటి? సో ఇలా మెల్లిమెల్లిగా ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాటిని టైటన్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా మీరు చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒకటి అనౌన్స్ చేసింది కూడా, దాదాపు 1 మిలియన్ వీసాస్ ఎలా అబ్యూజ్ చేశారు. అందులో ఎక్స్ప్లిసిట్గా కాగ్నిజెంట్ పేరు కూడా వాళ్ళు ఓపెన్గా కాల్ చేశారు. మరి ఎందుకన్నారో తెలియదు కానీ. అండ్ ఆల్సో వాళ్ళు ఇంకొక మాట అన్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. అది చాలా డేంజరస్ అలిగేషన్. అది ప్రూవ్ అయితే మాత్రం చాలామంది జైళ్ళలో పోతారు. సో ఎక్కడికక్కడ లూప్ హోల్స్ ఫిక్స్ చేయడంలోనూ టైటన్ చేయడంలోనూ వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అది ఒక విధంగా చూస్తే ఏమనిపిస్తుంది అంటే యాంటీ ఇమిగ్రెంట్ పాలసీస్ అని చెప్పి మనం అనొచ్చు. వాటిని యాంటీ ఇమిగ్రెంట్ పాలసీస్ అంటే బయట వాడిని ఏమన్నా రాకుండా అమెరికాలో ఉన్న వాళ్ళే బాగుపడేట్టుగా ఒక సార్ట్ ఆఫ్ నేషనలిజం అనండి, ఇంకోటి అనండి, యాంటీ ఇమిగ్రెంట్ పాలసీస్. కానీ ప్రాబ్లం వచ్చేసి మీరు డిఫెన్స్ ఎక్కడ చేయలేరంటే, ఈ ఇమిగ్రేషన్ ప్రాక్టీసెస్లో ఎప్పుడైతే బాగా కుళ్ళు జమ అయిపోయిందో, బాగా మాల్ ప్రాక్టీసెస్ అవుతున్నాయో, మరి సమ్వేర్ సంబడీ హ్యాస్ టు టేక్ చార్జ్. ఆ పాప కూపం ఎంత పెరిగిపోయిందంటే దానికి డిఫెన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఒక పక్కనేమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అని చెప్పి ఐస్ రైడ్స్ చేసి అతి హీనంగా, అతి చండాలంగా, ఇన్హ్యూమేన్ ట్రీట్మెంట్ తోటి జనాల్ని మీదబడి వాళ్ళని కుక్కలాగా ట్రీట్ చేసి రోడ్ల మీద లాక్కెళ్ళిపోయి కొంతమందిని షూట్ చేసి చచ్చిపోయిన కేసులు కూడా ఉన్నాయి. అదే ఒకవైపు చూస్తే మీకు ఆ మోడస్ ఆపరెండై చాలా చండాలంగా కనిపిస్తుంది. ఎందుకు ఇంత నీచంగా చేస్తున్నారు వీళ్ళు అని. మరి ఇంకొక వైపు చూస్తే 330 మిలియన్ పాపులేషన్ ఉన్న కంట్రీలో దాదాపు 15 to 20 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. అలా అని చెప్పి మానవ హక్కుల్లో మనిషికి ఒక ఫండమెంటల్ రైట్ ఒకటి ఉంది, ఒక డిజైర్ ఉంది మన అందరికీ. యూ ఆల్వేస్ లుక్ ఫర్ ఎ బెటర్ డే, బెటర్ ప్లేస్, బెటర్ ఫ్యూచర్. నా పరిస్థితి ఎలా అయినా పర్లేదు, నా పిల్లలు బాగుండాలి. అమెరికాకి వెళ్ళే చాలామంది ఆ ఉద్దేశంతో వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే పనులు కొన్ని తప్పుడు పనులు ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా మన ఓన్ ఇండియన్ జైల్లో కూర్చుని సర్దార్జీ ఒక మాఫియా నెట్వర్క్ నడిపాడు. చాలా ఏళ్ళ నుంచి నడుస్తోంది. ఇంకా అది ఇప్పటికీ కెనడాలో చాలా పవర్ఫుల్ వాళ్ళు. బిట్వీన్ పంజాబ్, ఇండియా, కెనడా అండ్ యుఎస్ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేశారు. చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఆపరేట్ చేశారు వాళ్ళు.
సో అందులో మీకు చూసినట్లయితే గుడ్ నెంబర్ ఆఫ్ దోస్ సర్దార్జీస్ ఓకే వాళ్ళు ఎక్కువ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా వైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళని రైడ్ చేసి పట్టుకుంటే వాళ్ళ దగ్గర గన్స్ దొరికాయి, మనం నమ్మలేము. క్యాష్ అదే లెవెల్లో ఉంది. అట్లనే కోఆర్డినేషన్ బిట్వీన్ కొంతమంది పంజాబ్ పోలీస్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసి, అంటే ఇప్పుడు నేను ఎన్ఆర్ఐని అక్కడ ఉన్నాను, నా ఫ్యామిలీని ఇక్కడ వాళ్ళు హరాస్ చేయడం అనమాట, చేసి లక్షల్లో వసూలు చేయడం డబ్బులు. ఓకే, ఇలాంటి రింగ్స్ని పట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే సిస్టమ్ కుళ్ళు పడిపోతుందో, మనం చేసిన తప్పులే అవి చివరికి ఒక సర్కిల్ ఒక లెవెల్ దాటిన తర్వాత సంబడి హ్యాస్ టు క్లీన్ ఇట్, ఎస్, అండ్ దట్ క్లీనింగ్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. అయితే కొంతమంది మనకి నచ్చని విజువల్ ఏంటంటే ఎంత ఇన్హ్యూమన్గా వీళ్ళు డీల్ చేస్తున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో, అది మనకి నచ్చకపోవచ్చు. కానీ ఫ్యాక్ట్స్ ఆన్ ద గ్రౌండ్ ఆర్ రియల్, దట్ దెర్ ఆర్ పీపుల్, millions and millions of illegal immigrants are there. థ్యాంక్ యూ సార్. Thank you.